దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 17వ వచనాన్ని చదివి మనం ధ్యానం చేసుకుందాం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును. నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకించవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును. నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. చాలు. అందరు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో ఏమని అంటే, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు అంటే, ఇశ్రాయేలు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలకు దేవుడు ప్రయోజనం కలగాలని కోరుకుంటున్నాడు. ఈరోజు దేవుని నమ్మినటువంటి మన జీవితాల్లో కూడా ప్రయోజనం మనకు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. బైబిల్లో మన జీవితాలకు ప్రయోజనమైనవి కొన్ని ఉన్నాయి. అలాగే ప్రియులారా, ప్రయోజనము లేనివి కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి ఏది ప్రయోజనకరమైందో వాటిని మనం అనుసరించాలి. ప్రయోజనము లేని నిష్ప్రయోజనమైనవి మనము విడిచిపెట్టాలని బైబిల్ సెలవిస్తుంది. ఏంటి ప్రయోజనమైనవి అని మనం చూస్తే, నెంబర్ 1, దేవుడు మనకు చేసే ఉపదేశము ప్రయోజనకరమైంది అంటున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడునైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేస్తాను. ఈరోజు నువ్వు వింటున్నటువంటి ఉపదేశం ప్రతి ఆదివారం, ప్రతి శనివారం, దేవుని బిడ్డలారా, మనం వింటున్నటువంటి ఈ ఉపదేశాలు మనకెంతో ప్రయోజనకరమైనవి మన జీవితాలకి. మనుషులు చేసే ఉపదేశము కంటే కూడా దేవుడు చేసే ఉపదేశాలు చాలా చాలా ప్రయోజనకరమైనవి. మనకి ప్రయోజనకరమైనవి, వెరీ యూజ్ఫుల్. దేవుడు మనకిచ్చే ప్రతి సందేశము కూడా చాలా చాలా ప్రయోజనకరమైంది అని మనము చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఉపదేశం చేస్తారు, చాలా మంచి ఉపదేశాలు. ఉపాధ్యాయులు కూడా పిల్లలకి మంచి ఉపదేశాలు చేస్తారు. అవి కూడా చాలా మంచివి. నేనంటాను, మనుషులు చెప్పిన ఉపదేశాలు మంచివే, కానీ దేవుడిచ్చే ఉపదేశాలు అంతకంటే శ్రేష్టమైనవి. దేవుడిచ్చే ఉపదేశాలు అంతకంటే ప్రయోజనమైనవి. ఎంత ప్రయోజనమైనవి అంటే, ఈ లోకంలోనూ నీకు ప్రయోజనకరమైనవి. నువ్వు చనిపోయిన తరువాత పరలోక రాజ్యానికి కూడా నిన్ను నడిపించగలిగిన శక్తి గలవి దేవుని ఉపదేశాలు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రేపొద్దున మీరు ఎవరైనా పరలోకం వెళ్తే దేవుడి దగ్గర నా గురించి చెప్తారేమో, అందరు చెప్పపోయినా కొంతమంది అయినా చెప్తారేమో, దేవా ఇదిగో పలానా దైవ సేవకుడు చెప్పిన ఉపదేశాలను బట్టి నేను రక్షణ పొందానయ్యా,
పలానా సేవకురాలు చెప్పిన వాక్యాలను బట్టి ఈరోజు నేను పరలోకంలో ఉన్నానయ్యా. వారు నాకు చెప్పకపోతే నేను పరలోకం వచ్చేదాన్ని కాదయ్యా. వారు నాకు ఉపదేశాలు చేయకపోతే ఈ రక్షణ పొందేవాడిని కాదయ్యా అని చెప్పి మీరు కూడా దేవుని దగ్గర చెబుతారేమో. నేను కూడా చెబుతాను దేవుని దగ్గర, పలానా దైవజనుడు యేసుపాదం గారు అనే దైవజనుడు ప్రభువా మా ఊరిలో సేవ చేసినప్పుడు నేను రక్షణ పొందానయ్యా, మా నాన్నగారు మారాడయ్యా, మా అమ్మగారు మారిందయ్యా, మేమందరం కూడా రక్షణ పొందుకున్నామయ్యా. ఈరోజు పరలోక రాజ్యానికి రావడానికి గల కారణం వారు చెప్పిన ఉపదేశాలే ప్రభు అని నేను కూడా చెప్పగలను. దేవునికి మహిమ కలుగును గాక. చెబుదాం హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కాబట్టి దైవజనుల ద్వారా దేవుడు చేసే ఉపదేశాల వలన మనకెంతో ప్రయోజనం. దేవుని యొక్క ఉపదేశాలు మనకెంతో ఆశీర్వాదము. ఉపదేశాల వలన నువ్వు ఈ లోకంలో గొప్పవాడు కాకపోవచ్చేమో, కానీ దేవుని ఉపదేశాల వలన నిశ్చయంగా నువ్వు పరలోకానికి మాత్రం వెళ్తావు, దేవుని రాజ్యానికి మాత్రం వెళ్తావు. ఈరోజు మీరు నన్ను కూడా తిట్టుకోవచ్చు. మేము చిన్నప్పుడు టీచర్లను తిట్టుకున్నట్టుగా, టీచర్లను ఎగతాళి చేసినట్టుగా ఈరోజు మీరు నన్ను కూడా ఎగతాళి చేసుకోవచ్చు. పాస్టర్ గారు ఇలా అంటాడురా. పెద్దోళ్ళు ఎగతాళి చేస్తారు లేదో కానీ చిన్నపిల్లలు మాత్రం ఇంటి దగ్గర నన్ను ఎగతాళి చేస్తారు. ఒక్కొక్కటి బుడ్డోడు ఇట్ట మైక్ ఉండదులే, ఏదో కర్ర ఒకటి పట్టుకుంటాడంట. పట్టుకోగానే ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి అంటాడట. ఆమేన్ అనగానే ఆడనే మాట ఇటు జరగండి అంటాడంట. ఎందుకని పద్దాక నేను మీ అందరిని జరగండి అంటాను కదా. వాడు చేసే పని జరగండి అంటాడు. అక్కడ ఎవరు లేరు జనం, ఆడికి జరగండి అంటాడంట. నేను ఎలా యాక్షన్ చేస్తానో, పాట ఎలా పాడుతానో అలా పాడతాడంట. నేను ఎలా యాక్షన్ చేస్తానో అలా యాక్షన్ చేస్తాడంట. అంటే నన్ను ఇమిటేట్ చేస్తున్నాడు అనమాట, నన్ను చూస్తున్నాడు కాబట్టి. దేవుని బిడ్డలారా, కొంతమంది తిట్టుకోవచ్చు ఈ రోజున, పాస్టర్ గారు ఏంటి ఇంత కఠినంగా చెప్తున్నాడు, ఇంత ఖచ్చితంగా చెప్తాడేంటి, ఎలా అయితే ఎవరు వస్తారు సంఘానికి అని మీరు ఈ రోజున తిట్టుకోవచ్చు. కానీ నేను నమ్ముతున్నాను, ఒక రోజున మీరు దేవుని రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఆ రోజు దేవుడి దగ్గర చెబుతారు, అయ్యా మా సేవకుడిని మేము తిట్టుకున్నాం కానీ, మా సేవకుడిని చిరాకు పడ్డాం కానీ, ఆయన ఖండించబట్టే, ఆయన సరిచేయబట్టే, ఆయన గద్దించబట్టే ఈ రోజున మేము పరలోకంలోకి వచ్చామండి అని దేవునితో మీరు తప్పకుండా చెప్పగలుగుతారు. దేవుని యొక్క ఉపదేశము మీకు ప్రయోజనము. అర్థమవుతుందా? ఈ ఉపదేశం వలన మీరు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. పరలోకంలోనే కాదు, భూమి మీద కూడా నేను చెప్పే మాటలు, దేవుడు నాలో ఉండి చెప్పే మాటలు ఒక్కొక్కసారి మీకు అనిపిస్తుంది, చెప్పేటప్పుడేమో నొచ్చుకుంటుంది, కానీ హృదయం ఆ యొక్క ఇన్సిడెంట్ ఎదురైనప్పుడు, ఆ సంఘటన ఎదురైనప్పుడు మాత్రం అరే నిజమేరా పాస్టర్ గారు చెప్పాడురా, అలా చేయకుండా ఉంటే బాగుండేది అని మీకు అనిపించే సందర్భాలు చాలా ఉంటాయి. మీరు చెప్పరుగా. వడ్డీకి ఇవ్వద్దు అన్నాడు రా, 1,00,000 రూపాయలు వడ్డీకి ఇచ్చాను, మంచోడు అనుకుని తిరిగిస్తాడనుకుని ఇచ్చాను, పాస్టర్ గారు చెప్పకనే చెప్పాడు ఇవ్వద్దని, అయినా ఇచ్చాను. ఆ తీసుకున్న అతనేమో ఇవ్వనంటే ఇవ్వనంటున్నాడు, చేతులు ఎత్తేసాడు. అయ్యో అని నెత్తి నోరు కొట్టుకునే సందర్భాలు మీ జీవితంలో ఉండి ఉండొచ్చు. పాపము చేయొద్దని పదే సార్లు హెచ్చరించాడు పాస్టర్ గారు. అయ్యో నేను ఈ పాపము చేయడం ద్వారా ఇరుక్కుపోయాను ఈ పాపంలో అని ఎన్నోసార్లు నెత్తి నోరు బాదుకున్న సందర్భాలు మీ జీవితంలో ఉండి ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే ఉపదేశము చేదుగా ఉంటుంది కానీ నీకు అది ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆశీర్వాదం ఇస్తుంది. నువ్వు గైకొంటే ఉపదేశము నీకు ప్రయోజనకరమైనది. ఆమేన్ హల్లెలూయా. మాత్ర చేదుగానే ఉంటుంది, టాబ్లెట్ చేదుగానే ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఆ చేదైన టాబ్లెట్ వేసుకుంటేనే రోగం తగ్గుతుంది. అలాగే ఉపదేశము కూడా వినడానికి చేదుగా ఉంటుంది, పాటించడానికి కష్టంగా ఉంటుంది. కానీ మనలో ఉన్న పాపము పోవాలంటే ఉపదేశమే అది మనకెంతో ప్రయోజనకరమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అందరు చెబుదామా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యవనస్తులు కూడా ఎన్నోసార్లు నన్ను జ్ఞాపకం చేసుకుంటారు. కొంతమంది పాస్టర్ గారు పద్దాక ఫోన్లు ఆడొద్దు, గేమ్స్ ఆడొద్దు అని చెప్తున్నాడు, ఆయన అట్టగా చెప్తాడు అనుకున్నానులే, కానీ ఈరోజు అది నాకెంతో నష్టాన్ని కలిగించింది అని యవనస్తులు కూడా బాధపడిన సందర్భాలు ఉండొచ్చు. ఖచ్చితంగా ఉంటాయి. సంవత్సరం అంతా సెల్ ఫోన్ ఎదుట కూర్చుని ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గర పడితే టెన్షన్ ఎక్కువైపోయి అనవసరంగా సెల్ ఫోన్తో ఆటలాడేనే అని బాధపడే పిల్లలు ఉండి ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు నీకు ప్రయోజనం కలగాలని కోరుకుంటున్నాడు. ఏంటి అంటే ఆయన ఉపదేశం వలన నీవు ఆశీర్వాదం పొందాలని ప్రభువు ఇష్టపడుతున్నాడు. 18వ వచనంలో ఏమంటున్నాడండి? నా ఆజ్ఞలను ఆలకించవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను. నీవు ఆలకిస్తే నీ క్షేమం ఎలా ఉంటుందో తెలుసా? నది వలె ఉంటుంది. ఆలకించకపోతే సముద్రం లాగా ఉంటుందని అర్థం. సముద్రం ఎలా ఉంటుంది, నది ఎలా ఉంటుంది? అమ్మా సత్యవతమా, నది ఎలా ఉంటుంది, సముద్రం ఎలా ఉంటుంది? చెప్పు, ఎలా ఉంటుంది? సముద్రం ఏమో బాగా ఎగిరి పడుతూ ఉంటుంది, నది ఎలా ఉంటుంది? నిమ్మళంగా వెళ్తూ ఉంటుంది. ఈరోజు నువ్వు దేవుని ఉపదేశాలు ఆలకిస్తే నీ జీవితము క్షేమం ఎలా ఉంటుందంటే నది వలె వెళ్తుందంట. ఆలకించకపోతే నీ జీవితంలో కలవరం అంట. సముద్రం ఎలా ఎగిరి పడుతుందో, గలిబిలైపోతుందో అలా కలవరం అయిపోతావంట దేవుని బిడ్డ. కాబట్టి ఉపదేశము నీకు ప్రయోజనకరమైంది. కనుక ఉపదేశాన్ని నువ్వేం చేయాలంటే గైకొనే వ్యక్తిగా నీ ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి అందరు, 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెబుదామా? ఇలా చేతులు ఊపుతూ చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఉపదేశము నీకు ప్రయోజనకరమైంది. దేవుని బిడ్డ, ఉపదేశం వింటే సరిపోదు, ఉపదేశాన్ని నీవు గైకొనే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. 2వ మాట చూద్దాం. యోబు గ్రంథం 34వ అధ్యాయము 9వ వచనం. యోబు గ్రంథం 34వ అధ్యాయము 9వ వచనం. రెండవదిగా నీకు ఇంకా ప్రయోజనకరమైంది మరొకటి దేవుడు చెప్తున్నాడు. ఏంటి అంటే నరులు దేవునితో సహవాసము చేయుట వారికి ఏమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుని బిడ్డలారా, రెండవదిగా నీకు ప్రయోజనకరమైంది ఏంటి అంటే ఆ దేవునితో సహవాసము చేయటం నీకు ప్రయోజనం. అనగా దేవునికి ప్రార్థన చేయటం నీకెంతో ప్రయోజనం. బుద్ధిహీనులు అనుకుంటారంట దేవునితో సహవాసం చేస్తే ఏంటి ప్రయోజనం అనుకుంటారంట. ఒకటి, దేవుని యొక్క ఉపదేశము నీకెంతో ప్రయోజనకరమైంది. రెండవదిగా దేవునితో సహవాసము చేయటం అనేది నీకు చాలా చాలా ప్రయోజనకరమైంది. ప్రార్థనలో గడుపుట, దేవునితో అన్యోన్య సహవాసము కలిగి ఉండుట నీకు అనేక విధాలుగా ప్రయోజనకరమైంది. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనములో కొంతమంది భక్తులు ఏమనుకుంటున్నారంట మనసులో చూడండి. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనం ఏంటని? గర్విష్ఠులే ధన్యులగుదురని. యెహోవాను శోధించే దుర్మార్గులే వర్ధిల్లుదురనియు వారే సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఏం మాట్లాడుకుంటున్నారంట వీళ్ళు మనసులో? దేవునితో సహవాసం కలిగి ఉంటే ఏంటి ప్రయోజనం?
దేవుని సన్నిధిలో దుఃఖాక్రాంతులమై ఉంటే ప్రయోజనం ఏముందో మనకి? ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తే మనకేంటి ప్రయోజనం? గర్విష్ఠులే ధన్యులు అవుతున్నారు కదా, దేవునిని ధిక్కరించి వారే క్షేమంగా ఉంటున్నారు కదా. నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను, దేవునితో సహవాసం చేస్తున్నాను, నాకేంటి ప్రయోజనం అని అనుకుంటున్నారంట చాలామంది. మీలో కూడా ఉన్నారేమో అలా అనుకునేవాళ్ళు. ప్రార్థనకి వెళ్తే ఏంటి ప్రయోజనం? నాకు పెళ్ళి అవ్వట్లేదు కదా. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏంటి ప్రయోజనం? నాకు బిడ్డలు పుట్టట్లేదు కదా. రోజు ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి కన్నీళ్లతో ప్రార్థన చేస్తే ఏంటి ప్రయోజనం? ఇదిగో నా అప్పులు తీరట్లేదు కదా, నా ఆరోగ్యం నాకు రావట్లేదు కదా, ఏడ్చి ప్రార్థన చేయడం కూడా వేస్టే కదా, గర్విష్ఠులే బాగుంటున్నారు కదా, లోకస్తులే క్షేమంగా ఉంటున్నారు కదా అని మనసులో అనుకుంటున్నారంటండి. మీలో ఎవరైనా అలా అనుకుంటున్నారా? అడిగాను అనుకో అంటారు ఇప్పుడు పైకి, మేము అలా అనుకోవట్లేదండి అంటారు. కానీ మనసులో చాలామంది అలా అనుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటి నాకు ప్రయోజనం? మందిరానికి వెళ్తున్నాను కదా, నా పొలం ఎందుకు పండలేదు? మందిరానికి వెళ్తున్నాను కదా, నా గుండె నొప్పి ఎందుకు తగ్గట్లేదు? మందిరానికి వెళ్తున్నాను కదా, నాకెందుకు పిల్లలు పుట్టట్లేదు? ఏంటి ప్రయోజనం? భక్తిహీనులే బాగుంటున్నారు కదా. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నాలాంటి వాళ్ళు వేసి ప్రభు నా స్తోత్రం, మీ అందరికీ నా వందనాలు. దేవుని మహాకృపను బట్టి 2 ఆడపిల్లలు దేవుడు నాకు ఇచ్చాడు అంటే భక్తిహీనుడు అంటాడు నాకు ఏ దేవుడి కృప లేదు, నాకు వరుసనే 3 మగపిల్లలు పుట్టారు అంటాడు. అంటాడా? ఖచ్చితంగా అంటాడు. దేవుని బిడ్డలారా, ఇలా అనుకునే వాళ్ళు ఉన్నారంట. గర్విష్ఠులే బాగున్నారు కదా, పాపం చేసే వాళ్ళే బాగున్నారు కదా, ఈ లోకానుసారంగా తిరిగే వాళ్ళే బాగున్నారు కదా, దేవునితో సహవాసం చేస్తే నాకేంటి ప్రయోజనం అంటారంట. కాబట్టి నువ్వు కూడా గర్విష్ఠు అయిపోతావా? కాబట్టి నువ్వు కూడా పాపం చేస్తావా లోకస్తుల వలె? కాబట్టి లోకస్తుల వలె నువ్వు కూడా వ్యభిచారం చేస్తావా? నువ్వు కూడా దొంగతనం చేస్తావా? నువ్వు కూడా మోసం చేస్తావా? ఫ్రాడ్గా బ్రతుకుతావా? ఈ పరిశుద్ధతను వదులుకుంటావా? నీతిని వదులుకుంటావా? నువ్వు కూడా లోకంలో కలిసిపోతావా? పో, నిత్య నరకానికి వెళ్ళిపోతావు దేవుని బిడ్డ. నిత్య రాజ్యములో నీకెంత మాత్రం కూడా చోటు ఉండదు. ఆ తర్వాత రొమ్ము కొట్టుకుంటావంట, నరకములో యాతన పడతావంట, పళ్ళు కొరుకుతావంట పటపటామని. ధనవంతుడు యాతన పడుతున్నాడు. తండ్రి అయిన అబ్రహామా, నాకు ఇంకా 4 బ్రదర్స్ ఉన్నారయ్యా, భూమి మీద ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి రాకూడదు, కాబట్టి వాళ్ళ కోసం ఎవరినైనా పంపించు అని చెప్పి దేవుని బిడ్డలారా అబ్రహాము వైపు చూసి ఏడుస్తున్నాడు ధనవంతుడు. వాళ్ళు పాపం చేస్తున్నారని నువ్వు పాపం చేస్తావా? వాళ్ళు దుర్మార్గంలో ఉంటున్నారని నువ్వు దుర్మార్గంలో ఉంటావా? దేవుని బిడ్డ, వాళ్ళు రకరకాలైనటువంటి చెడు వ్యసనాల్లో ఉంటున్నారని నువ్వు ఉంటావా? నీతి తప్పి ప్రవర్తిస్తావా? దుర్నీతిలో బ్రతుకుతావా? అవసరం లేదు. మనకు దేవుడు ఏమేమో పోయినా పర్వాలేదు, నిత్య రాజ్యంలో చోటు మనకుంది. హల్లెలూయా. ఎక్కడుందండి చోటు మనకి? నిత్య రాజ్యంలో చోటు. నీతిగా బ్రతుకు, దేవునితో సహవాసం చేయి, ప్రార్థన చేయి, దేవునిని కలిగి ఉండు. శ్రమైన, బాధైన, కరువైన, హింసైన, ఉపద్రవమైన దేవుని ప్రేమలో నుండి తొలగిపోమాక దేవునిని ప్రేమిస్తూ ఉండు. తగిన సమయమందు నా దేవుడు నిన్ను హెచ్చించును గాక. చెబుదామా హల్లెలూయా? బిగ్గరగా చెబుదామా హల్లెలూయా? దేవునితో సహవాసం కలిగి ఉండు, ప్రార్థన అనుభవం కలిగి ఉండు. ఎన్ని శ్రమలు వస్తాయో, ఎన్ని బాధలు వస్తాయో అంతగా ప్రార్థన చేయి. ప్రార్థన అనేది ఎడబాటు రాని మాకు. మన దేవుడు ఎవరంటే కనికరం కలిగిన దేవుడై ఉన్నాడు. ఒక్కనొక రోజు నిశ్చయముగా ఆయన నిన్ను కనికరించును గాక. హల్లెలూయా. మన దేవుడికి ఎన్నో పేర్లు ఉన్నాయండి.
ప్రేమ గల దేవుడు, కనికరం కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, జాలి గల దేవుడు. ఇలాంటి పేర్లు ఎన్ని ఉన్నాయో ఆయనకి, ఎన్ని పేర్లు ఉన్నాయో ఆ పేర్లకు తగినట్లుగానే అంత గొప్ప దేవుడై ఉన్నాడు. ఒక పాట ఉంది కదా, యేసయ్య కనికర. ఆ పాట అంటే అంత ఇష్టం నాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు కూడా ఇష్టమైతే గట్టిగా స్తోత్రం చెప్పండి. సో ఇష్టం లేకపోతే మళ్ళీసారి స్తోత్రం చెప్పండి. ఇష్టం లేని వాళ్ళు హల్లెలూయా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. కొట్టు చప్పట్లు గట్టిగా. నేను రాజశేఖర్. ప్రేమకు నిలయుడా, నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆగారము. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆగారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. వలన ఏమియు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. వలన ఏమియు ఆశించకయే, పాడాలి, నన్ను రక్షించుటకు సిలువ మ్రానుపై రక్తము కాచి రక్షించితివి, కృప పొంది జీవింతును ఇలా. గట్టిగా, సిలువ మ్రానుపై రక్తము కాచి శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. యేసయ్యా కనికర పూర్ణుడా. కొట్టాలి, చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్. ఓ యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు. ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు. ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు, ఆరాధనకు. అందరనాలి, ఆరాధనకు ఎల్లవేళలా పూజ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర మనోహర ప్రేమకు నిలయుడా. హల్లెలూయా. కనుక దేవుని ఉపదేశము నీకు ప్రయోజనకరమైంది. రెండవదిగా, దేవునితో సహవాసం చేయడం నీకు ప్రయోజనకరమైంది. నాకేంటి ప్రయోజనం అంటారంట భక్తిహీనులు. నాకే మేలు కలుగుతుంది అంటారు భక్తిహీనులు. దేవుని బిడ్డ, దేవునితో సహవాసం మాని ఈ లోకంతో సహవాసం చేయడం ప్రారంభించామంటే నీ ఆత్మీయ జీవితం పతనం అవడం ప్రారంభమవుతుంది. దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టి ఈ లోకస్తులతో సహవాసం చేయడం మొదలుపెట్టావంటే ఆత్మీయతలో నువ్వు చల్లారిపోతావు. ఆత్మీయ జీవితంలో చచ్చిపోయిన స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు. కనుక దేవునితో ప్రతిదినం మనం ఏం చేయాలంటే సహవాసము చేసేవారుగా ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు.
కాబట్టి ఈరోజు నీ సహవాసం ఎవరితో? తాగుబోతులతోనా? వ్యభిచారులతోనా? పేకాటాడే వాళ్ళతోనా? జోదగాండ్రతోనా? దేవుని బిడ్డలారా, దైవ భయము లేని ప్రజలతోనా? ఎవరితో నీ సహవాసం? ఆ సహవాసాలన్నీ కూడా విడిచిపెట్టి దేవునితోనూ సాంగత్యము చేయి. ప్రతిరోజు దేవునితో గడుపు. సమయము దొరికిన కొలది దేవునితో అన్యోన్య సహవాసము కలిగి ఉండు. ఆ ప్రార్థనలే నీ జీవితాన్ని విజయ పదములో నడిపించునుగాక. హల్లెలూయా. మా నాన్నగారు ఎక్కువగా ప్రార్థనలో గడిపేవాడు. బట్టల పని మరోళ్ళు కూడా ఇక్కడ 2-3 ఉన్నారు. కాబట్టి నేను అబద్ధం చెప్పడానికి ఆస్కారం ఎంత మాత్రం లేదు. ఎప్పుడు ప్రార్థనలో గడిపేవాడు మందిరంలో. కొంతమంది పాస్టర్లేమో అక్కడ మీటింగ్ ఉందని, ఇక్కడ పని ఉందని అక్కడికి వెళ్ళటం, ఇక్కడికి వెళ్ళటం, రోడ్లు అమ్ముడు తిరగటం, దేవుని బిడ్డలారు ఊర్లో అమ్ముడు తిరగటం, అలా చేసేవాళ్ళు. కానీ ఆయన టైంలో ఆయన అయితే అట్లా కాదు. కొంతమంది అయితే మీటింగ్కి వెళ్తే భోజనం అన్న దొరుకుద్దని భోజనాల కోసం మీటింగులకు వెళ్ళిపోయేవాళ్ళు. పిలవపోయినా సరే, మీటింగ్లు పిలవపోయినా సరే. ఆయన అట్లా కాదు. ప్రతిరోజు దేవుని మందిరంలో సమయం దొరికితే గృహ దర్శనాలకు వెళ్ళటం, రావటం, భోజనం చేసి మందిరంలో ప్రార్థనలో గడపడం, అలా చేసేవాడు అనమాట. దేవునితో చేసిన సహవాసం వ్యర్థమైందా? అవలేదండి. దేవునితో ఆయన చేసిన సహవాసం వ్యర్థం కాలేదు. ఆయన పిల్లల జీవితంలో అది వ్యర్థం కాలేదు. ఆయన కుటుంబ విషయంలో అది వ్యర్థం కాలేదు. కనుక ఈరోజు నువ్వు కూడా దేవునితో సహవాసం చేయగలిగితే అది నీకు చాలా ప్రయోజనం, నీకు చాలా మేలు అది. కాబట్టి దేవునితో సహవాసం చేస్తే నాకేం కలుగుతుందని పొరపాటున ఎప్పుడు కూడా నువ్వు అనుకోకూడదు. గర్విష్ఠులను చూసి నువ్వు మత్సరపడకూడదు. పాపం చేసేవాడిని చూసి నువ్వు కలతపడకూడదు. భక్తిహీనులు చూసి నీలో నీవే మదన పడిపోకూడదు. వాళ్ళే బాగున్నారే, వాళ్ళే నాకంటే బెటర్గా ఉన్నారే అని చెప్పి ఎప్పుడు కూడా వారిని చూసి నువ్వు మత్సరపడకూడదు. కానీ నీ మట్టుకు నీవు దేవునితో సహవాసము చేసేవారుగా ఉండాలి. హల్లెలూయా. 3వ ప్రయోజనం ఏంటి అంటే, తిమోతికి పౌలు చెప్తున్నాడు కదా, చూడండి. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. తిమోతికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుందాము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోయే జీవము విషయములోను వాగ్దానముతో కూడినదై ఉన్నందున అది అన్ని విషయములలో కూడా ఏమవుతుందంటండి? ప్రయోజనకరమవుతుంది. ఏంటది? దైవభక్తి అన్నిటిలో కూడా ప్రయోజనకరమైంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందరూ స్తోత్రం చెల్లిద్దామా? శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనము. శరీర సంబంధమైన సాధకం అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్. నాకు తెలిసి మీలో పొద్దున్న లేచి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఎవరు లేరు కదా? ఉన్నారా? హలో, మాట్లాడరే? ఉన్నారా? 2 చేతులు బారుగా చాపి, కాళ్ళు ముందుకు చాపి, పొట్ట ఇలా 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 తిప్పి రుబ్బురోళ్ళు రుబ్బినట్టు అలా రుబ్బేవాళ్ళని చూసారా రోడ్ల మీద? ఒకళ్ళు కుక్క పేరుతో ఎక్సర్సైజ్కి వెళ్ళేవాళ్ళు ఉంటారు, నడక్కి వెళ్ళేవాళ్ళు ఉంటారు. కుక్క ఏమో కుక్క గొలుసు ఈయన పట్టుకుంటాడు, అదేమో బరాబరా వెళ్ళిపోతుంది, ఈయన కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. అది కూడా ఆయనకి వాకింగ్, అది కూడా ఆయనకి జాగింగ్. మీరు చూడలేదా? పొద్దున్నే రోడ్ల మీద తెగ రుబ్బుతూ ఉంటారు, పక్కకి ముందుకి వెనక్కి. ఇదంతా ఏంటంటే శరీర సంబంధమైన వ్యాయామం. బహుశా తిమోతికి అలవాటు ఉందేమో, శరీర సంబంధంగా పొద్దున్న లేచి వ్యాయామం చేస్తాడేమో, ఎక్సర్సైజ్ చేస్తాడేమో. మంచిదే, కాదంట్లా, అది వద్దానట్లా పౌలు గారు. ఎక్సర్సైజ్ చేయడం మంచిదే, ఆరోగ్యానికి మంచిదే. నిండు 100 ఏళ్ళు మీరు బ్రతుకుదురుగాక. ఆమెన్ చెప్పరా? ఆమెన్, గట్టిగా ఆమెన్. అది చేయొద్దు అని దైవజనుడు చెప్పట్లేదు. అయ్యా, అది నీకు కొంతవరకు ప్రయోజనం.
యూజ్ఫుల్, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఈజ్ సమ్ యూజ్ఫుల్, కానీ దానికంటే కూడా ఇంకోటి ఉంది, స్పిరిచువల్ ఎక్సర్సైజ్. దైవ భక్తిని అభ్యాసము చేయటం అనేది నీకు అన్ని విషయాలలో కూడా ప్రయోజనకరమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా గట్టిగా హల్లెలూయా. పని లేని వాళ్ళైతే ఎక్సర్సైజ్ చేస్తారు. ఎందుకని? శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి. ఏ పనికి వెళ్ళరు కాబట్టి వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు. పనికి వెళ్ళే వాళ్ళు అయితే ఎక్సర్సైజ్ అక్కర్లేదు. మీరేమని బిడ్డలారా, శరీర సంబంధమైన వ్యాయామం కంటే కూడా అది ప్రయోజనకరమైనదే, కానీ దానికంటే కూడా దైవ భక్తి అనేది అన్ని విషయాల్లో ప్రయోజనకరమైంది. దైవ భక్తిని ప్రాక్టీస్ చేయాలి, స్పిరిచువల్ లైఫ్ని ప్రాక్టీస్ చేయాలి. రోజు ఉదయం బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, ఉపవాసం ఉండాల్సినప్పుడు ఉపవాసం ఉండు, దేవునిని భయభక్తులతో సేవించు, నియమ నిబంధనలు కలిగి ఆయనను వెంబడించు. ఇది నీకు ఎంతో ప్రయోజనకరమైనది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దైవభక్తి అంటే ఆదివారం ఒక్కరోజు వచ్చి చేసేది కాదు. దైవభక్తి అంటే సంస్కారారాధన రోజు ఒక్కరోజు మాత్రమే మందిరానికి వచ్చి చేసేది కాదు. దైవభక్తి అంటే క్రిస్మస్ పండుగకు వచ్చి చేసేది కాదు, న్యూ ఇయర్ రోజున వచ్చేది కాదు. ప్రతిరోజు దైవభక్తిని నువ్వు సాధకం చేయాలి. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించాలి, ప్రతిరోజు ప్రార్థించాలి, ప్రతి ఆదివారం మందిరానికి హాజరవ్వాలి, ప్రతి శనివారం ఉపవాసం ఉండాలి. ఇలాగున నీ ఆత్మీయ జీవితాన్ని వ్యాయామం చేయాలి, అభ్యాసం చేయాలి. అది దేవుడు కోరుకునేది. అప్పుడు నువ్వెంతో ఆరోగ్యంగా ఉంటావు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వ్యాయామం చేసేవాళ్ళు ఎలా ఉంటారండి? చాలా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే భక్తిలో కూడా ఈ వ్యాయామం చేస్తూ ఉంటే పాపం అనే జబ్బులు నీలోకి రావు. ప్రతిరోజు వాక్యం చదువుతూ ఉంటే, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉంటే, ప్రతిరోజు దేవుని ధ్యానం చేస్తూ ఉంటే ఎలాంటి పాపపు జబ్బులు రావు. స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉంటావు. You will be very strong in spiritual life. ఆత్మీయంగా నువ్వు వ్యాయామం చేస్తే, భక్తిని ప్రతిరోజు చేస్తే, భక్తిని రోజు ప్రాక్టీస్ చేస్తే ఆత్మీయంగా బలవంతులుగా ఉంటావు. లేదా లోకానికి దొరికిపోతావు. దేవుని బిడ్డ, సాతానికి దొరికిపోతావు. కాబట్టి ఏంటి నీకు ప్రయోజనకరమైంది అంటే దైవ భక్తి అన్ని విషయాలలో ప్రయోజనకరమైంది. రక్షణ పొందిన దేవుని బిడ్డ, ఈ భక్తిని రోజు కూడా నువ్వు ప్రాక్టీస్ చేసే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందరూ స్తోత్రం చెల్లిద్దామా? బిగ్గరగా హల్లెలూయా. ఇంకొక మాట కూడా చెప్పి నేను ముగించేస్తాను. మరొకటి ఏంటి అంటే తీతు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనసుంచునట్లు నీవి ఈ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండాలని కోరుతున్నాను. ఇవి మంచిది, మనుషులకు ప్రయోజనకరమైనవి ఉన్నవి గాని ప్రయోజనకరమునై ఉన్నవి. దేవుని బిడ్డలారా, ఏంటి మనుషులకు ప్రయోజనకరమైనవి అంటే సత్క్రియలు, గుడ్ డీడ్స్, మంచి పనులు అనేవి నువ్వు చేయటం ద్వారా నీకు అవి ఎంతో ప్రయోజనకరమైనవి. ఈరోజు నువ్వు మంచి పని చేస్తే రేపు నీ పిల్లలకి మంచి జరుగుతుందంట. ఈరోజు నువ్వు చెడ్డ పని చేస్తే రేపు నీ పిల్లలకి చెడు ఎదురవుతుందంట. దేవుని బిడ్డలారా, ప్రభు నమ్మినటువంటి మనం అందరము కూడా సత్క్రియలు చేసేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రార్థనే కాదు, భక్తి మాత్రమే కాదు, ఉపవాసాలు మాత్రమే కాదు, నువ్వు చేయగలిగిన సత్క్రియలు చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. అది నీకెంతో ప్రయోజనకరమైనవి. ఏంటి అంటే సత్క్రియలు.
అందరూ స్తోత్రం చెల్లిద్దామా? మన యవనస్తులు చేస్తున్నారు ప్రతి నెల సత్క్రియలు. మన సంఘము చేస్తుంది సత్క్రియలు. దేవుని బిడ్డలారా, దేవుడు అదే కోరుకుంటున్నాడు, సత్క్రియ చేయాలని. అమెరికా నుండి ఇంగ్లాండ్ నుండి సరిగా గుర్తులేదు కానీ ఒక ఆయన చెన్నై వచ్చాడు. దొరగారు వచ్చి అక్కడ డాక్టర్ అనమాట. ఆయన డాక్టర్ చదివి చెన్నై వచ్చి వైద్యం చేస్తూ వచ్చిన వాళ్ళకి ప్రభు గురించి కూడా చెప్తున్నాడు. ఒకనొక రోజు ఒక యవనస్తుడు, బ్రాహ్మణ యవనస్తుడు తన భార్యను తీసుకొచ్చాడు. గర్భిణీతో ఉంది, డెలివరీ చేయాలి. ఆ దొరగారి యొక్క కూతురు కూడా అమెరికా నుండి చదువుకుని అక్కడికి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఆ బ్రాహ్మణ యవనస్తుడు తన భార్యను తీసుకుని వచ్చి, అయ్యా మీ భార్య గారు ఉందా, నా భార్యకి డెలివరీ చేయాలంటే ఆమె అంటది కదా, మా అమ్మ లేదు, మా డాడీ ఉన్నాడు, వెళ్ళి మా అమ్మకి రాదు, వెళ్ళి చేయించుకోండి మా డాడీ చేత అంటే ఆ బ్రాహ్మణుడు తల ఉంచుకొని సిగ్గుతో వెళ్ళిపోయాడు. పరాయి పురుషుడు నా భార్యని తాకడం ఏంటి, డెలివరీ చేయడం ఏంటి? మరొక రోజు మరొక గర్భిణీ స్త్రీని కూడా తీసుకొచ్చారు. అదే పరిస్థితి. ఈ పిల్ల చెప్తుంది, మా డాడీ చేస్తాడు డెలివరీ అంటే, లేదండి నా భార్యను పరాయి పురుషుడు చూడటానికి మేము ఇష్టపడం అని చెప్పి వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, 4 అలా వచ్చారంట. ఆ 4లో డెలివరీ ఒక ఆమె, 2 చనిపోయారంటండి. డెలివరీ సరిగా ఈ పాప అది కళ్ళారా చూసి ఇంకొక ఆలోచన వచ్చింది. వైద్యం అంటేనే ఇష్టం లేని ఆమె ఇలా చనిపోయే వారిని ఎందుకు ఇలా వదిలిపెట్టేయాలి అని చెప్పి ఆమె మళ్ళా తిరిగి తన సొంత దేశానికి వెళ్ళి డాక్టర్ చదివి, దేవుని బిడ్డలారా, MBBS చదివి తిరిగి వచ్చి మళ్ళా అక్కడ వైద్యం చేయడం ప్రారంభించింది. ఎంతోమంది గర్భిణీ స్త్రీలు వచ్చి ఆమె చేత డెలివరీ చేయించుకున్నారు. అలాగున ఆ పాప అక్కడ ఒక కాలేజీ కూడా మొదలుపెట్టింది. MBBS చదివే విద్యార్థులకి తక్కువ డబ్బులతో ఫీజుతో అక్కడ కాలేజీ మొదలుపెట్టింది ఆ రోజున. ఇప్పుడు అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ కాలేజీ కొనసాగుతూ ఉంది. దేవుని బిడ్డలారా, అనేక మంది వైద్యులు అక్కడ చదువుకొని అనేక ప్రాంతాలకు వెళ్ళి వైద్యం చేస్తున్నారు. ఆ కాలేజీ పేరే CMC, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, చెన్నై. ఇప్పుడు ఆ కాలేజీలో సీట్ రావాలంటే ఎంత కష్టం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మా అమ్మాయికి దొరుకుతుందేమోనని ముందు అక్కడ ట్రై చేసాం, కానీ వాళ్ళు అన్నారు పెద్ద పోప్ ఎవరైనా రికమెండేషన్ కావాలంట, ఒక సంస్థ యొక్క నాయకుడు తెలిసిన ఆయన. ఎవరు లేరు ఎతికితే అందుకని దానికి అప్లికేషన్ పెట్టాం, కానీ రాలేదన్నమాట, సీట్ రాలా. క్రిస్టియన్ కాలేజ్ ఈ భారతదేశంలో అనేక రాష్ట్రాల నుండి ఆ కాలేజీలో సీటు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తారు. క్రైస్తవులే కాదు, అందరూ కూడా, అన్యులు కూడా అవసరమైతే డబ్బులు పోయడానికి కూడా ఇష్టపడతారు. ఎందుకంటే ఇండియాలో ఆ కాలేజ్, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అనేది అంత పేరు పొందింది. కారణం ఏంటో తెలుసా? ఒక సత్క్రియ అనేది ఆమె ప్రారంభించింది ఆ రోజున. ఈరోజు అది అనేక లక్షల మందికి ఆశీర్వాదకరంగా మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఒక సత్క్రియ అనేది ప్రారంభించండి, అది మీకు గొప్ప ప్రయోజనము. యేసయ్య కూడా మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో ఏమన్నాడంటే, నా కుడి వైపున ఉన్న వారిని చూసి అంటున్నాడు కదా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా లోపలికి రండి. ఎందుకయ్యా అంటే, నేను ఆకలిగొంటిని, మీరు నాకు ఆహారం పెట్టారు. తర్వాత ఏముంది? నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఎచ్చితిరి, పరదేశినయుంటిని, నన్ను చేర్చుకున్నారు. ఈ సత్క్రియలు మీలో ఉన్నాయా? ఎలాంటి సత్క్రియలు చేసేవారుగా మీరున్నారా?
కొంతమంది అత్తగారులు అంటారు ఇలా చెప్తుండే, ఏ సత్క్రియలు బాబు, అత్తగారికి అన్నం పెట్టదు మా కాళ్ళు అనే అత్తగారులు ఇక్కడ లేకపోలేదు. ఎవరికో భోజనం పెట్టడం తర్వాత అండి, ఇంట్లో అత్తను నేనున్నానండి, నా ముఖమే చూడదండి, పైగా బైబిల్ పట్టుకుని పెద్ద ముసుగేసుకుని వస్తుందండి చర్చికి అనేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. అమ్మా ఉన్నారా కుర్చీలో? చేతులు ఎత్తితే కోడలు మళ్ళీ ఇంటికి వెళ్ళినాక ఒక కోటా తీసుకుంటుందని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మామగారులు ఉన్నారా? వాళ్ళు ఎత్తరు, వాళ్ళకి భయమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కోడలు ఊరెళ్తే మా కోడలు ఎప్పుడు వస్తుందా అని తాతాలాడాలంట అత్తగారులు. ఒక మామగారికి దసరా పండుగ అయిపోయిందిగా, ఏమండే మీ కోడలు వస్తుందా అనగా, వస్తుందా 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 అని గుండె నొప్పి వచ్చేసి వెనకబడిపోయాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మీరు ఎలాంటి వాళ్ళు మీరే ఆలోచన చేసుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా అల్లుడు ఎప్పుడు వస్తాడా మా ఇంటికని 1000 కళ్ళతో ఎదురు చూస్తారు నా కోసం. అర్థమవుతుందా? మరి మీరు కూడా మంచి పేరు సంపాదించుకున్నారా ఏంటి? మా మామగారు ఓ పక్కన, మా బామ్మర్దులు అయితే బయటికి వెళ్ళిపోయి సడన్గా వచ్చాడుగా, బావగారు బిర్యానీ తెద్దామా, చికెన్ తేనా, అత్యానా అని వెళ్ళిపోతారు ఇక గబగబా. అర్థమవుతుందా? మంచి పేరు తెచ్చుకోండి. బ్రతికినంతకాలం మీ అత్తగారితో మంచి అనిపించుకోండి, మీ మామగారితో మంచి అనిపించుకోండి. ఏ నాడు దొరికిందో ఈ గ్రహం, మొత్తం ఎన్ని గ్రహాలు ఆకాశంలో? ఇది ఎన్నో గ్రహం? ఇది 10వ గ్రహం అన్నట్టుగా ఉండమాకండి. ఎందుకు వచ్చింది గొడవ? దేవునికి స్తోత్రం కలుగునుగాక. మా పాస్టమ్మ గారు ఇప్పుడు మా ఊరు వెళ్తే చాలు, మా అమ్మ బతుకున్నప్పుడు ఆమె కోసం ఎంత ఆశపడేదో, ఆమె తీసుకురాకుండా వెళ్తే ఇక నన్ను నిద్రపోనిచ్చేది కాదు. ఎస్తేం తేలదే అనేది పద్దాక. అక్కడ ఉన్నప్పుడు కూడా అలాగే ఉండేది. కాబట్టి దేవుని బిడ్డలారా, సత్క్రియలు చేద్దురు కానీ చేయొద్దంట్లా. ముందు మీ ఇంట్లో వాళ్ళని చూడండి చక్కగా, మీ తల్లిదండ్రులను చూడండి, మీ అత్తమామలను జాగ్రత్తగా చూసుకోండి. వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారిని పట్టించుకోండి, వారిని చూడండి, మంచి పేరు తెచ్చుకోండి. దేవుని బిడ్డ, అదే దేవునికి కావాల్సింది. నీ ఇంట్లోనే సరి లేకపోతే బయట నువ్వేం చేయగలుగుతావు? నీ ఇంట్లోనే సరి లేకపోతే నువ్వు ఇక్కడికి వచ్చి పాటలు పాడేదేంటి? నీ ఇంట్లోనే సరి లేకపోతే నువ్వు ఇక్కడికి వచ్చి వాక్యాలు చదివేదేంటి? బైబిల్ పట్టుకుని సాక్ష్యం చెప్పేదేంటి? దేవుని బిడ్డ, నీ ఇంట్లో ముందు సరి చేసుకో, నీతి క్రియలు చేయి, సత్క్రియలు చేయి. దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఒకటి నీకు ప్రయోజనము కలుగునట్లుగా ఉపదేశం చేస్తానంటున్నాడు. ఉపదేశం వినటం నీకెంతో ప్రయోజనం. దేవుని బిడ్డ, రెండవదిగా దేవునితో సహవాసం చేయటం ఎలాంటి ప్రయోజనం లేదనుకోవద్దు. దేవునితో సహవాసం చేయటం వలన నీవు నీ పిల్లలు తప్పకుండా ప్రయోజనం పొందుకుంటారు. మూడవదిగా దైవభక్తి అన్ని విషయాలలో కూడా నీకెంతో ప్రయోజనకరమైంది. నాలుగవదిగా నువ్వు చేయగలిగినటువంటి సత్క్రియలు నువ్వు చేయగలిగితే, చేసే వ్యక్తిగా ఉంటే, అవి నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబం అంతటికీ కూడా అవి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. అలాగున ప్రయోజనకరమైన వాటిని మనము చేద్దాము, వాటిని అనుసరించుదాం, వాటిని పాటించుదాము. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక.